ఇక్కడ పలమనేరు నియోజకవర్గంలో టమాటా ప్లస్ మామిడి ఎక్కువగా పండిస్తారు. అందువల్ల ఈ ఈ ప్రాసెసింగ్ యూనిట్ని అమర్నాథ్ రెడ్డి గారు గతంలో తెస్తామని హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి తేలేకపోతున్నారు. అమర్నాథ్ రెడ్డి వస్తానట్లే ఈ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తారని ఈ పలమనేరు నియోజకవర్గం రైతులంతా ఆశిస్తున్నారు. అదేవిధంగా ఈ పలమనేరు నియోజకవర్గానికి అమర్నాథ్ రెడ్డి ఎంత అవసరం అంటే 99% అవసరం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట నిలబెడతారు, చేస్తాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. దయచేసి చెప్తాను, అమర్నాథ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మరీ కోరుతున్నా. అలాగే మన చిత్తూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం దగ్గుమల్ల వరప్రసాద్ గారు ఎంపీ క్యాండిడేట్గా నిలబడినారు. అతను కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తే మన చిత్తూరు జిల్లాకి ఇండస్ట్రీలు తెచ్చి సెంట్రల్తో కొట్లాడి ఇండస్ట్రీలు తెచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అతను కూడా భారీ మెజార్టీతో గెలిపించి పలమనేరు నియోజకవర్గము మరియు చిత్తూరు జిల్లా ఎంపీ క్యాండిడేట్ని గెలిపించాలని మరీ కోరుచున్నాను. పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించుకోవాలంటే, ముఖ్యంగా మనం లాస్ట్ టైం అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఒక 22 నెలల్లోనే పలమనేరుకి ఎంత అభివృద్ధి చేశారంటే అంత అభివృద్ధి చేశారండి. ఒక ఎగ్జాంపుల్, నేను ఒక ఐటీ ఎంప్లాయ్ అండి. అన్న కూడా ఐటీకి సంబంధించినవి చాలా ఇక్కడ మన 4 రోడ్లో తెచ్చాడు. అన్న ఇంకో హామీ కూడా ఇచ్చాడు. ఏమరా అంటే, ఈసారి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా సొంతంగా వాళ్ళ చేతుల మీద కంపెనీ పెట్టుకునేట్టుగా తయారు చేస్తారని చెప్పి అన్న హామీ ఇచ్చాడు. మొదటిది అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు కానీ, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వయం కృషిగా నిలబడే విధంగా అన్న హామీ ఇచ్చాడు. అదేవిధంగా అన్న వచ్చాడంటే ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే ఇప్పుడు చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది కాబట్టి ఐఐటి కానీ ఇంకా ఏదైనా నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి కాబట్టి వస్తే ఇంకా బాగుంటాయి కాబట్టి అన్న అవి కూడా చెప్పాడు. అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ అన్న వచ్చినారంటే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు యువతకి మెయిన్గా. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇప్పుడు చూసారనుకోండి, ఈ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేసి పీజీకి ఇవ్వట్లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పీజీకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఇంకా అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పి వాళ్ళు అంటే ఎంతమంది ఇంట్లో పిల్లలు అంటే అంతమందికి ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం వస్తే అందరికీ కూడా ఇస్తుంది అనమాట. తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 అని ఒకటి పెట్టింది, అది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు గెలిపించుకోవాలంటే, ఆయనకి ఆల్రెడీ ఆయన ఐఆర్ఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఐఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అతనికి సెంట్రల్లో చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా మనకి నేషనల్ లెవెల్లో ఒక హెల్ప్ కావాలన్నా, ఒక ప్రాజెక్ట్ కావాలన్నా, ఒక ఇన్స్టిట్యూట్ కావాలన్నా జస్ట్ మనకి ఈజీగా కోఆర్డినేట్ చేసుకునేదానికి హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మనం పార్లమెంట్లో దగ్గుమల్ల ప్రసాదరావు గారిని, అసెంబ్లీకి అమర్నాథ్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని, అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అమరన్న గెలుపు కోసం ప్రజలందరూ ముందుకొచ్చి స్వాగతిస్తున్నారంటే దానికి ఒక కారణం ఉంది. గత కాలంలో అమరన్న గారు దాదాపు 22 నెలలు మాత్రమే ఆయనకి మంత్రిగా అవకాశం కల్పించారు భగవంతుడు. ఆ 22 నెలల్లో నేను కాన్స్టిట్యున్సీ మొత్తం చెప్పలేను కానీ మా సొంత గ్రామం జీడుమాకలపల్లి, మా గ్రామానికి చెందిన దాదాపు యువకులందరూ 100 మంది దాకా ఉంటారు. ఆ 100 మందిలో 50 మంది దాకా ఉద్యోగ అవకాశాలు మా పక్కనే బెంగళూరు టు తిరుపతి హైవే దగ్గర గోశాలను స్థాపించడం జరిగింది. ఆ గోశాలలో దాదాపు 42 మందికి అమరన్న గారు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆ తరువాత 22 నెలల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 2019లో ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదవిలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆ 42 మందిని తీసి పక్కకి పారేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా బయట రాష్ట్రాలకు పోయి బతకడానికి వెళ్ళే పరిస్థితి ఈరోజు కల్పించారు. ఎందుకంటే అక్కడ అమరన్న గారు ఒక టూరిజం హబ్బులా తయారు చేయాలని దాదాపు ఆ టూరిజం హబ్బు కోసం 42 కోట్లను శాంక్షన్ చేపిస్తే ఈరోజు ఆ 42 కోట్లని పక్కన పెట్టేసి, అక్కడ అభివృద్ధిని పక్కన పెట్టేసి, అక్కడున్న పిల్లలందరినీ తీసి పారేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి దిగజారింది. ఈరోజు అక్కడ 2015లో గోశాలలో స్థాపించినప్పుడు దాదాపు 1100 ఆవుల దాకా ఉన్నాయి. ఆ రోజు కూడా 60 ఎకరాలు భూమి
సాగులో ఉన్నది, గడ్డి సాగులో ఉన్నది 60 ఎకరాలు. ఈరోజు కూడా 60 ఎకరాలే సాగులో ఉంది. కానీ అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా బయట రాష్ట్రాలకు పోయి అడక్క తినే పరిస్థితి మా విలేజ్కి వచ్చింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈసారి అమరన్న గారిని మనం గెలిపించుకుంటే తప్ప మనం ఈ రాష్ట్రంలో కానీ ఈ కాన్స్టిట్యున్సీలోని బతకలేం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచితూచి సైకిల్ గుర్తుపైన అమరన్న గారికి ఒక ఓటు వేసి, అదేవిధంగా చదువుకున్నటువంటి వ్యక్తి దగ్గుమల్ల ప్రసాదరావు గారు, ఆయనకు కూడా మనం మరొక ఓటు సైకిల్ గుర్తుపైన వేసి ప్రతి ఒక్కరూ ఇద్దరిని ఆశీర్వదించవలసిందిగా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజల్ని, అతి ముఖ్యంగా మా ఊరి యువకులందరినీ కోరుకుంటాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, బెంగళూరులో ఉండి ఒక 10 సంవత్సరాలుగా నేను బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి, ఇక్కడున్న మన కాన్స్టిట్యున్సీలో ఉన్న పరిస్థితులని అన్నీ కూడా గమనించి స్వతహాగా వాలంటరీగా ఇక్కడికి వచ్చి అమరన్న కోసం ప్రచారం చేస్తున్నాను ఒక 10 రోజులుగా. ఈ అవసరం ఎందుకు అనేది మీకు కొంచెం ఒక వివరణ ఇస్తాను. వైసీపీ వచ్చినప్పటి నుంచి కూడా మన రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడంతా కూడా అక్రమాలు, అరిష్టం, వేధింపులు ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి. ఇవన్నీ గమనించి కూడా నా వంతు నేను చదువుకున్న వ్యక్తిగా ఇక్కడ వచ్చి ప్రజలకి ఏమన్నా మన వంతు సహాయం చేయాలని చెప్పి వచ్చి వాలంటరీగా అమరన్నకి నేను క్యాంపెయినింగ్ చేస్తున్నాను. మనకందరికీ తెలుసు, 30 సంవత్సరాలుగా అమరన్న ప్రజల్లో ఉన్న మనిషి, స్నేహశీలి, ప్రజల్లో ఎప్పుడూ మమేకమై ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో వాళ్ళు రూలింగ్లో లేకపోయినా కూడా ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని వదిలి మనము ఒకసారి తప్పు చేసాం, వేరే వాళ్ళని చూజ్ చేసుకొని. వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు, మనం పోయినా కూడా మనకి ఎవరు ఏ సహాయం కావాల్సిన గ్రామాలకి సహకరించడం లేదు. అలాంటి సమయంలో నేను కూడా ఒక వ్యక్తిగా, ఒక గ్రామస్తునిగా అనేక విషయాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి వాలంటరీగా నేను అమరన్నకి సపోర్ట్ చేస్తున్నాము. మీరు కూడా గమనించండి దయచేసి, అమరన్న మనకి చాలా అవసరం. వాళ్ళు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండే వ్యక్తి, 35 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి. మీరు గమనిస్తే చదువుకున్న విద్యార్థినులకు ఇక్కడ 4 రోడ్లో వాళ్ళు ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానివల్ల అనేక విద్యార్థులు, చదువుకున్న డిగ్రీ హోల్డర్సు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అదేవిధంగా మన రాష్ట్ర భవిష్యత్తు, మన కాన్స్టిట్యున్సీ భవిష్యత్తు బాగుండాలంటే మనము అమరన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఆయన మరలా మినిస్టరు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతి గ్రామ ప్రజలకి కూడా నా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నా, మీరు 13వ తేదీ మీరు బయటకు వచ్చి మీ అమూల్యమైన ఓటుని అమరన్నకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్ళా అన్నని మినిస్టర్గా చూడాలని చెప్పి ప్రార్థిస్తున్నా. అదేవిధంగా ఐఆర్ఎస్ రిటైర్డ్ అయినటువంటి మన ఎంపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు, వారు కూడా నాకు పర్సనల్గా తెలుసు, విద్యావేత్త. అలాంటి వారిని ఎన్నుకోవడం వల్ల మన భవిష్యత్తు, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారితో చర్చించి వాళ్ళని కన్విన్స్ చేసి అవసరమైన ఫండును తెచ్చే సత్తా ఉన్న వ్యక్తి దగ్గుమల్ల ప్రసాదరావు గారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని గమనించి ఒక ఉన్నత వ్యక్తి, విద్యావేత్తని ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీరు 13వ తేదీ అమరన్నకి ఒక ఓటు, మళ్ళా మన ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఒక ఓటు, 2 మెషిన్లు ఉంటాయి అక్కడ, మిస్ కాకుండా 2 బటన్లు నొక్కి మన సైకిల్ గుర్తుకు ఓటేసి విజయకేతాన్ని ఎగరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.